పరిశుద్ధ నామంకు మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారండి. గడిచిన వారం నుండి దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఆయన సన్నిధానంలో మనల్ని దీవిస్తూ క్షేమమునిచ్చి ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి మరలా ఈ యొక్క పునరుద్ధాన దినములోనికి ప్రవేశపెట్టిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధనలో భాగముగా మనము వాక్యాన్ని ధ్యానించుకుందాము. అందరం కలిసి సమూయేలు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయం తీద్దాము. సమూయేలు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే, ఆరాధనకు దూరముగా ఉంటున్న నీవు ఆశీర్వాదాలు కోల్పోతున్నావన్న సంగతి నీకు తెలుసా? వాస్తవానికి క్రైస్తవ జీవితంలో 3 విషయాలు ప్రాముఖ్యమైనవి. ఏంటండి? ఆరాధన, ప్రార్థన, వాక్యం. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నువ్వు వాక్యానికి దగ్గరగా ఉన్నావా? నెంబర్ 1, నీ అంతరాత్మకే తెలుసు. ప్రార్థనకి దగ్గరగా ఉన్నావా? నీ అంతరాత్మకే తెలుసు. ఆరాధన చేస్తున్నావా? నీ అంతరాత్మకే తెలుసు. ఈ 3 విషయాలు నీ జీవితంలో లేనప్పుడు ఆశీర్వాదాలు నీ దగ్గర నుండి పారిపోతూ ఉన్నవి. ఆశీర్వాదాలు నీ గుమ్మం త్రొక్కడం లేదు. ఆశీర్వాదాలు అనే మాట నీ జీవితంలో లేదు అనే విషయం నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? కామన్గా మనం ప్రతిసారి ఏం చేస్తామంటే, ఈ 3 ఏదో ఒకటి మన జీవితంలో ఉంటుంది, కానీ 3 ఉండవు. ప్రార్థనలోనన్నా ఉంటాం, ప్రార్థన లేకపోతే వాక్యం అన్నా చదువుతూ ఉంటాం, వాక్యం లేకపోతే ఆరాధన చేస్తూ ఉంటాం. కానీ ఈ 3 విషయాలు మనం మన జీవితంలో ఎప్పుడు పాటించాం. ఒక ఆటో ఉన్నది. ఆటోకి ఎన్ని చక్రాలు ఉంటాయి? 3 చక్రాలు ఉంటాయి. ఈ 3 చక్రాల్లో ఏ చక్రాలు లేకపోయినా ఆటో నడుస్తుందా? నడవదు. క్రైస్తవుని జీవితంలో కూడా ఈ 3 విషయాలను బ్యాలెన్స్ చేయలేకపోతే నీ క్రైస్తవ జీవితమే ఒక మార్గంలో క్రమముగా నడవదు. నడవనంత కాలం నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఒక చిన్న ఉదాహరణ చూసుకొని, దేవుడు ఆరాధనకు ఎంత ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చాడో మనం చూద్దాం ఈరోజు. ఇంకోటి ఏంటంటే, ప్రార్థన అంటే ఏంటండి? దేవునితో నీవు మాట్లాడు. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడు. మరి ఆరాధన అంటే ఇక్కడ మాటలే జరుగుతున్నాయి కానీ మహిమ వస్తుందా? ఇక్కడ మహిమ రావాలంటే ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ఆ మహిమను నువ్వు చేయట్లేదా? నువ్వు ఆరాధించట్లేవు, దేవునికి మహిమ ఇవ్వట్లేదు. ఆ మహిమను నువ్వు కళ్ళారా చూడట్లేదు. మన జీవితాలు, మన కుటుంబాలను క్రైస్తవులు మర్చిపోయే విషయం ఏంటంటే, ఆరాధన అంటే చాలా లైట్గా తీసుకుంటారు. చాలా లైట్గా తీసుకుంటారు. నేను చాలామంది దగ్గర విన్న పదం ఏంటంటే, మనము పాటలకు అందలేకపోయినా, ఆరాధనలకు అందలేకపోయినా, వాక్యానికి అందలేకపోయినా చివరి ప్రార్థనకు అందుకోవాలి, లేదా వాక్యానికన్నా అందుకోవాలి. అవునా కాదా? అంటే ఎంత లైట్గా తీసుకుంటామంటే, ఆరాధన ఏముందిలే, పాటలు పాటలు ఆరాధించాలి, లేకపోతే క్వాలిటీ వాళ్ళే ఆరాధించాలి, లేకపోతే సంఘాలు ఈ విభాగం వరకు ఆరాధించాలనుకుంటాం. కానీ ఆరాధన అనేది రక్షించబడిన ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత అనేది తెలవట్లేదు ఎవరికి. నువ్వు రక్షించబడితే నీ బాధ్యత అది. నీకు రక్షణ దయచేసిన నీ దేవుని నీ నోటితో ఆరాధించడం నీ బాధ్యత. ఆయన మహిమపరచడం నీ బాధ్యత. అదే నీ ఆరాధన, అదే నీ క్రైస్తత్వం. ఆ ఆరాధనను బట్టే, ఆ మహిమను బట్టే నువ్వు పరలోక రాజ్యం పోతావు. పరలోక రాజ్యంలో ఏముంటుందండి? 24 గంటలు 24/7 ఏముంటుంది? ఆరాధనే, దేవుని మహిమపరచడమే. ఆ మహిమను నీకు రాకపోతే నీకెందుకు పరలోక రాజ్యంలో అవకాశం? ఆ మహిమే ఆరాధన నీకు లేనప్పుడు దేవుడు ఎందుకు అలవ చేస్తాడు? ఇక్కడ నువ్వు 2 గంటలు, 1 గంట, ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు ఆరాధన చేయలేకపోతే 24 గంటలు యుగాలు తరాలు దేవుని యొక్క పరలోక రాజ్యంలో నువ్వు ఎలా ఆరాధన చేస్తావని దేవుడు నమ్ముతాడు? ఎలా నమ్ముతాడు దేవుడు మనల్ని చూసి? అందుకే ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటి ప్రాధాన్యత నువ్వు ఎవరికి ఇచ్చినకపోయినా ఆరాధనకి ఇవ్వాలి. నువ్వు వాక్యానికి ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఆరాధనకి ఇవ్వాలి.
ఆరాధనకి ఇస్తే నువ్వు వాక్యానికి ఇస్తావు, ఆరాధనకు సమయం ఇస్తే నువ్వు ప్రార్థనకు సమయం ఇస్తావు. ఇదే ఆరాధన నీ జీవితంలో లేకపోతే నీ జీవితం అంతా అంధకారమయమై ఉంటుంది. ఎందుకనగా తెలుసా, ఆరాధనలో నువ్వు దేవుని మహిమను చూస్తావు. నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధిస్తే దేవుని వెలుగును చూస్తావు. నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధిస్తే దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఆరాధనలో రోగాలన్నీ పోతాయి, ఆరాధనలో నీకున్నటువంటి సమస్యలన్నీ పోతాయి. నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధిస్తే నీ హృదయం ఎంత తేలిక అవుతుందో నీకు తెలియదు. నీ హృదయంలో ఉన్న బాధలన్నీ కొట్టకపోయే విషయం నీకు తెలియదు. ఎందుకంటే ఆరాధన అనుభవం మనకు లేదు కాబట్టి, కన్నీటి అనుభవం మనకు లేదు కాబట్టి. ఆ పరిపూర్ణమైన ఆరాధన దేవుడు ఎందుకు అంటాడు? పదే పదే అంటాడు, నన్ను ఆరాధించవాలి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆరాధనకు ప్రత్యేకమైన విలువనిచ్చిండు, ప్రత్యేకమైన స్థానం ఇచ్చిండు. ఆయన దానికంటే ఒక విలువనిచ్చిండు. దేవుడు ప్రతి క్రైస్తవుని కోరుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఎన్నో విషయం ఏంటంటే, నీ బలులు కాదు, నీ నైవేద్యాలు కాదు, నీ డబ్బులు కాదు, నీ ఆస్తి కాదు, నీ సంపద కాదు, ఏది కాదు. దేవుని ఇంటిలో, దేవుని మందిరములో నువ్వు మోకరించి లేదా నువ్వు నిలబడి నీ మనస్ఫూర్తిగా చేసే ఆరాధనే స్తుతి యాగము. విరిగి నలిగిన హృదయంలో నుండి వచ్చేటువంటి ఆ స్తుతి యాగమే దేవుడు కోరుకునేది. అది ఎంతమంది జీవితాలలో ఉన్నది? ఈరోజు ఆరాధన చేయడం వల్ల ఉన్న లాభం ఏంది, ఆరాధన చేయకపోవడం వల్ల నువ్వు కోల్పోయే నష్టం ఏంటో చూద్దాం. తీశారు అందరూ? సమూయేలు గ్రంథము రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతా, చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపత్యకు యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చడి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబినాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబినాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబూరలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతడిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవమును కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జాను పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగు నుండు ననుకొని దావీదు యెహోవాకు భయపడి, 10వ వచనం చూడండి, యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన మాత్రమే, దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోమును ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. ఎట్లనగా, చూడండి ఆ విధం ఎట్లా తీసుకొస్తున్నాడో, యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఈలాగున దావీదును ఇశ్రాయేలీలందరూ ఆర్భాటముతోనూ బాకా నాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని
వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనస్సులో అతనిని హీనపరచెను. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడార మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును నుంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలుకు స్త్రీ పురుషులకందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ఈడ ఒక సందర్భం కనబడుతున్నది. ఐడియా ఉన్నది ఏంటో మనం ఇందరూ చదివాము కదా. ఇందులో 3 విషయాలు నేను తెలియజేయాలనుకుంటున్నా. నెంబర్ 1 ఏంటంటే దేవుని మందసము. నెంబర్ 2 ఏంటంటే ఉజ్జా. నెంబర్ 3 ఏంటంటే ఒబేదెదోము. ఇక అల్టిమేట్గా నెంబర్ 4 ఎవరంటే దావీదు. అన్నిటికంటే మించినటువంటి గొప్ప స్త్రీ ఎవరంటే మీకాలు. దేవుని మందసము, ఉజ్జా, ఒబేదెదోము, దావీదు, మీకాలు. దేవుని మందసం ఏంటండి తెలిసారు కదా? ఐడియా ఉంది దేవుని మందసం ఏంటో? దేవుని యొక్క 10 ఆజ్ఞలు. యాక్చువల్గా దేవుని మందసాన్ని ఎవరు తయారు చేశారో ఐడియా ఉందా? ఐడియా ఉంది ఎవరికన్నా? ఎస్, దేవుడు మోషే గారికి ఆజ్ఞ ఇస్తూ నువ్వు ఇదే పరిమాణంలో ఇదే కర్రతో ఇదే కొలత చొప్పున ఇంత బంగారాన్ని ఉపయోగించి ఇంత వెండిని ఉపయోగించి లేదా ఈ పరికరములన్నిటిని ఉపయోగించి నా కొరకు ఒక మందసమును తయారు చేయండి. ఆ మందసములో 10 ఆజ్ఞలు కానీ అహరోను చిగురించిన కర్ర కానీ మన్నా వాడికి సింబాలిక్గా వాటిని ఉంచి ఆ కెరూబుల మధ్య దేవుని నివాసము చేస్తూ ఉంటాడు. సింపుల్గా ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తరువాత యెహోవా దేవుడు అగ్నిపర్వతం మీద దిగి వారితో మాట్లాడతాడు. అవునా కదా? అయితే ఆ ప్రదేశంలో కానీ ఆ సందర్భంలో దేవుని కంటే ఒక మందిరం ఉన్నదా? లేదు. అయితే దేవుడు రావడానికి జనుల మధ్య జనులను కలుసుకోవడానికి ఒక ప్రదేశం కావాలి. ఆ ప్రదేశం కావాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఈ మందసాన్ని ఏర్పాటు చేయండి, నేను మీతో మాట్లాడడానికి ఈ మందసంలోనికి వచ్చాను, మందసం మీద నుండి నేను మీతో మాట్లాడతాను అన్నాడు దేవుడు. దేవుడు ఆ మందసాన్ని ఏర్పాటు చేయించిన తర్వాత శత్రువులు వస్తారు, అదంతా చరిత్ర. వారు దాన్ని తీసుకొని పోవడము, శత్రువుల చేతులోనికి వెళ్ళడము, తర్వాత మరలా దావీదు తీసుకొని రావడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో మందసము అక్కడ ఉన్నదని తెలిసిన తర్వాత దావీదు ఏం చేస్తాడంటే 6వ అధ్యాయం 1వ వచనంలో ఎంతమంది 30,000 మంది శూరులను వెంటబెట్టుకొని మందసాన్ని తీసుకురావడానికి, మనుషుల్ని కాదు, రాజ్యాల్ని కాదు, రాజుల్ని కాదు, తీసుకురావడానికి. ఎవరిని తీసుకురావడానికి? దేవుని యొక్క మందసమును తీసుకురావడానికి 30,000 మంది శూరులను వెంటబెట్టుకొని ఆర్భాటముతో సంతోషముతో. ఎందుకో తెలుసా? ఏమొస్తుంది తన దావీదు పురములోనికి? దేవుని ఇల్లు వస్తుంది. సాక్షాత్తు దేవుని ఇల్లే పురములోనికి వస్తుంది అనేటువంటి సంతోషముతో దావీదు ఏం చేస్తాడు? జనులందరినీ పోగు చేసుకొని ఆ మందసాన్ని తీసుకొని ఆ మందసాన్ని కొత్త బండి మీద ఎక్కించి తీసుకొని వస్తూ ఉంటాడు. తీసుకొని వస్తున్న క్రమంలో అక్కడ ఆ దారిలో ఏమవుతుంది? ఎద్దుకు కాలు జారినందున ఆ మందసము ఎక్కడ కింద పడుతుందో అని భయపడి ఉజ్జా ఏం చేస్తాడు? మంచి ఉద్దేశంతో మందసము కింద పడొద్దు, దేవుని మందసము కింద పడొద్దు అని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఉజ్జా ఏం చేస్తాడు? చెయ్యి జాపి మందసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ దేవుడు ఊరుకున్నాడా? మందసం అంత పవిత్రమైనది, దేవుని ఇల్లు అంత పవిత్రమైనది, దేవుని ఇల్లు అంత పరిశుద్ధమైనది, దేవుని ఇల్లు దహించేటువంటి అగ్ని. దేవుని ఇంటిలో
దేవుడు నివసిస్తూ ఉండగా దేవునికి భయపడుతూ ఉండాలి. ఉజ్జా మంచి ఉద్దేశంతో వెళ్ళాడు, కానీ ఎప్పుడైతే మందసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి మందసాన్ని పట్టుకొని ఉన్నాడో ఏమైపోయింది? ఉజ్జా చనిపోయింది. దేవుడే మొత్తింది అక్కడ. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? కొన్నిసార్లు మనం దేవునికే సహాయం చేయడానికి పోతాం. అంటే మన అతి తెలివితోటి లేకపోతే మనకున్న అజ్ఞానంతో కొన్నిసార్లు దేవునికి సలహాలు ఇచ్చే రేంజ్లోకి మనం వెళ్ళిపోతాం. అది అనుభవంతో వస్తుంది. ఎట్లా అన్నది దేవుని వాక్యానికే మనం వక్రీకరించి దేవుని వాక్యాన్ని మనం ఇష్టానుసారంగా మలుచుకొని ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి దేవునికి వ్యతిరేకంగా నడుస్తాం. మన చిత్తాన్ని అక్కడ ప్రయత్నించుకోవడానికి. ఇక్కడ ఉజ్జాని మనం నెగిటివ్ చేయట్లేదు, మంచి ఉద్దేశంతో వెళ్ళాడు కానీ చనిపోయాడు అక్కడ. అంటే దాని అర్థం ఏంటండి? దేవుని ఇంటిలో మనం ఎలా ఉండాలో అలా ఉండాలి. మన లిమిట్ ఎంతవరకు మనం అంతవరకే ఉండాలి. ఆడ పడిపోతుందని తెలిసినా మనము పరిగెత్తొద్దు. ఎందుకో తెలుసా? దట్ ఈస్ అవర్ లిమిట్. ఇంకొంతమంది అంటే మనం ఇంకా కొంచెం ఓపెన్గా చెప్తే దేవుని ఇంటిలో అంటే నవేడేస్ దేవుని ఇల్లు ఏంటండి? చర్చ్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా ఒకవేళ అది నీకు తప్పుగా తెలిసినా నీ నోరు కూడా జారొద్దు. సేవకుని గురించి అయినా, సంఘం గురించి అయినా, సంఘ కార్యక్రమాల గురించి అయినా, దేని గురించి అయినా ఒకవేళ అది మిస్టేక్ అని తెలిసినా నువ్వు ప్రార్థన చేయాలి తప్ప నువ్వు నోరు జారొద్దు. మన లిమిట్లో మనం ఉండాలి. అవునా కదా? మన సంఘం అట్లా నేర్చుకోవాలి. ఉజ్జానే సాక్ష్యం. మందసం ఎట్లా బండి మీద కింద పడితే మందసానికే కదా డ్యామేజ్ అయ్యేది, మందసానికే కదా మట్టి అంటేది. మరి దేవునికి తెలియదా? అయ్యో నా మందసాన్ని కింద పడకుండా పాపం ఆపాడని దేవుడు అనుకోవచ్చు కదా. దేవుడు ఇంకా బ్లెస్ చేయొచ్చు కదా. అంతమంది ఉన్నారు, దావీదు ఉన్నాడు, సూర్యులు ఉన్నారు, ఆ బండి నడిపే వ్యక్తులు ఉన్నారు. అందరూ నా ఉజ్జాని ఎందుకు ముందుకు రావాలి? వారందరికీ తెలియదా కదా? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎగ్జాంపుల్ సంఘంలో సమాజంలో చాలామంది ఉంటారు, అందులో నువ్వు నేను ఉంటాం. కానీ ఏదైనా కొంచెం సంఘంలో కార్యక్రమాలు అటు ఇటు జరిగినప్పుడు, సంఘ సేవకుల విషయాలు అటు ఇటు జరిగినప్పుడు అందరూ నోరు తెరవాలి, కానీ మనమే నోరు తెలుస్తాం. అవునా కదా? ఇక్కడ మనం ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి కాదు, కానీ వాక్యం ఇలా ఉంది, మనం నేర్చుకోవాలి. మన సంఘం ఈ విషయాలు మనం తెలాలి. చెప్పాల్సిన బాధ్యత నాది. సంఘాన్ని వాక్యంలో వృద్ధి చేయాల్సిన బాధ్యత నాది. ఉన్నట్టు చెప్పడం బాధ్యత నాది. కాబట్టి మన సంఘం ఏ విషయంలో మనం నేర్చుకోవాలి అంటే, సేవకుని విషయంలో కానీ, వారి కుటుంబ విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, దేవుని ఇంటి విషయంలో కానీ, మనం ఏ చోటైనా ఏ విషయంలోనైనా మనం నోరెత్తి నెగిటివ్గా మాట్లాడడానికి మనకు హక్కు లేదు. అలా మాట్లాడుతూ తెలియకుండానే మనం దేవుని దృష్టిలో నెగిటివ్ అయిపోతూ ఉంటాం. ఎందుకనగా దేవుడు కూడా సమస్తము చూస్తూ ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. మనం ఎందుకు నోరు జారాలి? మనం ఎందుకు దేవుని ఉగ్రత తెచ్చుకోవాలి? మనం చేయాల్సింది ఒకటే, ప్రభువా ఇలా జరుగుతుంది, అయ్యా దయచేసి క్షమించి మరలా సరైన మార్గం నడిపించమని మోకరించి మన ఆవేదన, మన బాధ ఉంటే దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి తప్ప ఏ ఒక్కరి గురించి మనం బయట నెగిటివ్గా మాట్లాడకూడదు, వారిని నెగిటివ్ చేయకూడదు. తద్వారా అల్టిమేట్గా జరిగే పర్యవస్థానం ఏంటంటే దేవునికి అవమానము. అల్టిమేట్గా క్రైస్తవుడు, సేవకుడు అన్న విశ్వాసాన్ని అల్టిమేట్గా పోయేది ఎక్కడికండి? క్రీస్తు దగ్గరికి. అన్యులు అల్టిమేట్గా ఎవరిని నిందించేది? క్రీస్తుని. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉజ్జా వలె మనం తొందరపడకూడదు. దేవుని మందసం విషయంలో తొందరపడిన ఉజ్జా వలె మనం దేవుని మందిరం గురించి మనం తొందర పడకూడదు. రైట్. సో ఉజ్జా చనిపోయింది. అక్కడ చనిపోయిన తర్వాత దావీదు గారు ఏమనుకున్నారు? మంచి ఆర్భాటంతోనో ఆ సందర్భం ఏంటండి, సంతోషంతో, ఆర్భాటంతో, గానాలతో, స్తుతి గానాలతో తీసుకొస్తున్న సందర్భంలో మరణం. ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో పెళ్లి జరుగుతున్నది. అదే పెళ్లి 11ంటికి పెళ్ళింది. మార్నింగ్ ఇంటి నుండి గ్రాండ్గా వెల్కమ్ చేస్తారు కదా, కార్లో మంచిగా తీసుకొస్తుంటారు, ఊరేగిస్తూ తీసుకొస్తుంటారు. ఆ క్రమంలో ఊరేగింపులో ఫంక్షన్ హాల్కి రీచ్ అవ్వడానికి ముందే ఆ మధ్యలో ఒక వ్యక్తి అక్కడ ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి లేదా అక్కడ సహకరిస్తున్న వ్యక్తి చనిపోతే ఇల్లంతా హ్యాపీగా ఉంటుందా? పెళ్ళి జరుగుతుందా?
సంతోషంగా ఉంటారా? అదే జరిగింది. అంత సంతోషంతో మన కింద చూస్తాం లిస్ట్ అవుట్ ఏమేమి తీసుకొచ్చారు, ఎలా సంతోషంతో దాన్ని తీసుకొస్తున్నారు మందసాన్ని. అలా సందర్భంలో ఉజ్జా చనిపోగానే దావీదు వ్యాధిలో పడతాడు, చింతిస్తాడు. ఎందుకులా ఇప్పుడు తీసుకెళ్ళడం అని చెప్పేసి దేవుని మందసాన్ని అక్కడ ఉన్నటువంటి ఒకరి ఇంటిలో పెడతారు. ఎవరా వ్యక్తి? ఒబేదేదోము. ఎవరండి? ఒబేదేదోము. ఇక్కడ గమనించండి, మందిరానికి మందసానికి సహాయం చేయాలనుకున్న వ్యక్తి ఏమైపోయాడు? చనిపోయాడు. అయితే ఆ సందర్భం చూసిన తర్వాత మందసాన్ని ఇప్పుడు అక్కడే తీసుకెళ్ళవద్దు, కొన్ని రోజులు ఇక్కడ ఉంచుదాం అనుకున్నట్టు దావీదు. సో దావీదు గారు ఏం చేశారంటే ఒబేదేదోము మన ఇంటిలోనికి మందసాన్ని తీసుకొచ్చి అక్కడ ఉంచేసి వెళ్ళిపోయారు వీళ్ళు. ఇప్పుడు మందసం ఎక్కడున్నది? ఒబేదేదోము ఇంటిలో ఉన్నది. అంటే ఇప్పుడు ఈ మందసం అంటే ఏంటిది? అది దేవుడు నివసించేటువంటి ఇల్లు. ఇప్పుడు ఒబేదేదోము ఇంటిలో దేవుని ఇల్లే ఉన్నది, ఆయన మందసం ఉన్నది. ఎప్పుడైతే మందసము దేవుని ఇంటిలోనికి వచ్చిందో ఒబేదేదోము ఒక ఇల్లు ఏమవడం ప్రారంభించింది? ఆశీర్వదించడం ప్రారంభించింది. అది ఆ ఇంటి అందరికీ తెలవలే, ఆ ఊర్లో ప్రజలందరికీ తెలవలే, ఆ పట్టణం అంతటికీ తెలవలే. అది పాకుతూ పాకుతూ ప్రాకుతూ ప్రాకుతూ అంతఃపురములో ఉన్న దావీదు చెవికి చేరింది. ఏమని? దేవుని మందసము ఒబేదేదోము ఇంటిలో ఉండటం వలన మాత్రమే ఒబేదేదోము ఇల్లు ఇప్పుడు ఆశీర్వదించబడుతుంది. మరలా ఏం చేశాడు దావీదు? వామ్మో, ఆ ఆశీర్వాదాలు నాకు నా పురానికి కావాలి, నా పట్టణానికి కావాలి, ఇది పురములో ఉండాలని చెప్పి మరలా సంతోషముతో ఆర్భాటముతో దావీదు అంటే ఏఫోదును ధరించి, అంతకు ముందు అసలు ఈ దావీదు ఎవరండి? గొర్రెల కాపరి. ఇప్పుడు ఈ సందర్భంలో దావీదు ఎవరు? రాజు. రాజు, రాజ్యం అంతటికే రాజు. ఆ రాజు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏఫోదును ధరించి దేవుని మందసాన్ని మరల దావీదుపురంలోనికి తీసుకురావడానికి తనే ముందుండి నడుస్తూ ఒక సాధారణమైనటువంటి భక్తిపరునిగా రాజు అనే విషయాన్ని పక్కకు పెట్టి, అధికారాన్ని పక్కకు పెట్టి, అహంకారాన్ని పక్కకు పెట్టి, ఆ యొక్క తనకున్నటువంటి సైన్యాన్ని పక్కకు పెట్టి, తనకున్నటువంటి సకల సదుపాయాలన్నిటిని పక్కకు పెట్టి దేవుని ఇల్లు ముందు నేను కూడా ఒక సాధారణమైన వ్యక్తిని గ్రహించి దావీదు ఏం చేశాడు? ఏఫోదును ధరించి నాట్యము చేస్తూ సంతోషముతో గంతులు వేస్తూ. అంటే దావీదు మనసులో ఇప్పుడు ఏముంది? నేను దేవుని మందసాన్ని మాత్రమే తీసుకురావట్లే, ఆశీర్వాదాలను కూడా నేను తీసుకొస్తున్నాను. నా ఇంటికి, నా కుటుంబానికి, నా వ్యక్తులకు, నా దేశానికి, నా ప్రజలకు కూడా ఆశీర్వాదం నేను తీసుకొస్తున్నానని, దేవుని ఆశీర్వాదమే నడుచుకుంటూ వస్తుందని ఎంత గొప్పగా సంతోషంతో దావీదు ఏం చేస్తున్నాడు? గంతులు వేస్తూ సంతోషముతో దేవుని మందసాన్ని మరలా ఒబేదేదోము ఇంటిలో నుండి తీసుకొస్తూ దావీదుపురమునకు తీసుకొస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పురానికి తీసుకొస్తూ ఉన్నాడో పైన అంతఃపురంలో ఎవరున్నదండి? మీకాలు. మీకాలు ఎవరు? భార్య, దావీదు గారి భార్య. ఈ దావీదు గారు ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటంటే ఆశీర్వాదాన్ని నా ప్రజలకు నేను పంచాలి, నా దేవుని ఇల్లు మనతో కూడా ఉండాలి, మన మధ్యలో ఉండాలి. ఆ మధ్యలో తీసుకురావడానికి నేను ఎంతవరకైనా నేను వెళ్తాను, ఎంతవరకైనా నేను తగ్గించుకుంటాను. నా అధికారాన్ని పక్కకు పెట్టి, నా నాయకత్వాన్ని పక్కకు పెట్టి, నా లీడర్షిప్ని పక్కకు పెట్టి, నాదేదైనా సరే, నాకున్నది ఏదైనా పక్కకు పెట్టి నా దేవుని ఇల్లు కొరకు నేను ఎంతవరకైనా తగ్గించుకుంటాను, కాళ్ళ వరకు తగ్గించుకుంటానని చెప్పి దావీదు ఏం చేశాడు? అందరికంటే ఈ వాక్యంలో రాయబడ్డది కదా 14వ వచనంలో చూడండి, ఎట్లనగా యెహోవా మందసమును మోయివారు 6 అడుగుల సాగగా ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి వధింపబడిన. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఒబేదేదోము ఇంటిలో నుండి దావీదుపురములోనికి ఎన్ని అడుగులు పడతాయి? ఎన్ని వేల అడుగులు పడతాయి? ఆ 1000 అడుగులు మన 6గా డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 6 అడుగులు వేయగానే ఒక ఎద్దు, ఒక క్రొవ్విన దూడ బలి. 6 అడుగులు వేయగానే మరలా బలి. 6 అడుగులు వేయగానే ఆపడము, నాట్యం చేయడము, సంతోషముతో దేవుని ఉత్సహించడము, మందసాన్ని కొనియాడము, దేవుని కొనియాడము, అక్కడ బలి జరిగించడము, అక్కడ ఉన్న వారిని అందరిని ఆశీర్వదించడం, మరలా 6 అడుగులు ముందుకు వేయడం, మరలా అక్కడికి వెళ్ళగానే మరలా బలి ఇవ్వడము, మరలా సంతోషించడము. ఒకసారి చూడండి ఎంత గొప్ప ఉత్సాహంతో, ఒక గొప్ప పండుగలాగా
పండుగకు మించినది. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఎన్ని వేల ఎద్దులు వధింపబడి ఉంటాయి, ఎన్ని వేల క్రొవ్విన దూడలు వధింపబడి ఉంటాయి. అంతమంది కలిసి బూరలు ఊదుతూ సంగీతములు పాడుతూ వాయిద్యములు వాయిస్తున్నప్పుడు ఆ సౌండ్ అనేది, ఆ మృదంగ నాదం అనేది ఎంతగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. వాడన్నిటికీ మెయిన్ హెడ్ ఏంటంటే, రీజన్ ఏంటంటే ఒకటే, దేవుని మందసము వస్తున్నది. వాళ్ళందరూ కలిసి ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు? కేవలం దేవుని ఇంటికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. వేరే విషయం ఏది లేదా, కేవలం దేవుని ఇల్లు వస్తున్నది. దేవుని ఆరాధిస్తూ తీసుకొస్తూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తూ తీసుకొస్తూ ఉన్నారు, దేవుని ఘనపరుస్తూ. ఈ యొక్క వచనంలో ఏమని రాయబడి ఉన్నది? మందసము మోయేవారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది, శక్తి కొలది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదో రాగానే పాస్టర్ గారు చప్పట్లు కూడా ఎక్కిట్లే దావీదు, లేకపోతే ఏదో చప్పట్లు కూడా కొంచెం గట్టి కొట్టలే, లేకపోతే చేతులు పైకెత్త మనగానే 1 నిమిషం పైకెత్తి దింపలే, లేకపోతే ఇంకేదో చేయలే. ఈ శక్తి కొల ఆరాధన ఎప్పుడు వస్తుంది అంటే, నీకు నువ్వు కమిట్మెంట్ తీసుకున్నప్పుడే వస్తుంది. బయట నుండి పాస్టర్ గారు ఆత్మీయులు ప్రేరేపిస్తే రాదు ఆరాధన. నీకు నువ్వు నా దేవుని ఆరాధించుకోవాలని తీర్మానం తీసుకున్నప్పుడే నీ శక్తికి మించిన ఆరాధన నువ్వు చేస్తావు. ఆ ఆసక్తి నీలో లేకపోతే 10 మంది కాదు 100 మంది నిన్ను ప్రేరేపించిన, ఉత్తేజపరిచిన వేస్ట్. ఆ ఆరాధించాలనే మనసు నీలో ఉండాలి. నా దేవుని శక్తి కొలది నేను ఆరాధించాలని తపన నీలో ఉండాలి. ఆ తపనని దేవుడు ఈరోజు చూస్తూ ఉన్నాడు. దేవుని కన్నులంట దేశమంతటా, లోకమంతటా సంచరిస్తున్నాయంట. నన్ను నిజముగా వెతుకుతారేమో, నా యందు నిజంగా భయభక్తులు కలిగి ఉంటారేమో, నన్ను నిజంగా ఆరాధిస్తారేమో అని దేవుని కన్నులంట వెతుకుతూ ఉన్నాయంట. ఆ వెతికే క్రమంలో దేవుడు నిన్ను కనుగొనగలడా? జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఇంటిని కనుగొనగలడా? జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు ఏం చేస్తున్నాడు? శక్తి కొలది యెహోవా సన్నిధిని ఉన్నది. రోడ్డు మీద నుంచే తీసుకొస్తున్నారు మందసాన్ని. జనాలందరూ రోడ్డు నుంచే వెళ్తున్నారు. కానీ ఏమని రాయబడినది ఇక్కడ? దేవుని సన్నిధిని, యెహోవా సన్నిధిని వారు నాట్యమో చేయుచున్నారు. ఎందుకో తెలుసా? రోడ్డు మీద సన్నిధిలాగా మారిపోయింది. ఎందుకో తెలుసా? మందసం అక్కడ ఉన్నది. దేవుని ఇల్లు అక్కడ నడిచొస్తూ ఉన్నది రోడ్డులో. దేవుని నామమున ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో, స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటా అన్నాడు. అది రోడ్డు మీద కావచ్చు, అది ఇంట్లోనే కావచ్చు, అది ఊళ్ళోనే కావచ్చు, అది స్కూల్లోనే కావచ్చు, హాస్టల్లోనే కావచ్చు, ఎక్కడైనా సరే నువ్వు ఎక్కడైతే దేవుని నామమును నువ్వు మోకరిస్తావో అదే దేవుని సన్నిధి. సన్నిధిని, యెహోవా సన్నిధిని దావీదు శక్తి కొలది నాట్యం ఆడుచూ ఉండెను. ఈరోజు దేవుని సన్నిధిలో మిస్ అయింది ఏంటంటే ఆరాధన, ఆసక్తి. సంఘానికి ఆసక్తి లేదు, సంఘ విశ్వాసాలకు ఆసక్తి లేదు, సంఘ కాపరికి ఆసక్తి లేదు. ఆ ఆసక్తే మిస్ అయింది. ఆ శక్తి కలిగిన ఆరాధనే మిస్ అయింది. ఆ వచనాన్ని మనం మర్చిపోతున్నాం. ఏమని? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన నీ యెహోవాను నీవు ఆరాధించాలి. ఆ వచనమే మన మైండ్లో లేదు, ఇంకేం ఆరాధిస్తాం? ఆ ఆసక్తే మన హృదయంలో లేదు, ఇంకేం దేవుని కొరకు మన నోరు తెరుస్తాం? అవునా కాదా? మన సంఘం అలా ఉండకూడదు. మన సంఘం అలా ఉండకూడదు. మన సంఘము నోరు తెరిచి దేవుని ఆరాధిస్తే పరలోక రాజ్యం వినబడదు ఆరాధన. అట్టి రీతిలో మనం ఆరాధించాలి. మన శక్తి కొలది. మనకు దేవుడు ఏ తలాంతులను అయితే ఇచ్చి ఉన్నాడో, పాడే తలాంతి ఇచ్చాడా, వాద్యాలు వాయించే తలాంతి ఇచ్చాడా, చప్పట్లు కొట్టి తలాంతి ఇచ్చాడా, దేవుని స్తుతించే తలాంతి ఇచ్చాడా, దేవుని కొరకు నోరు తెరిచే తలాంతి ఇచ్చాడా, ఏ తలాంతి దేవుడు ఇచ్చాడో ఆ తలాంతుల్ని దేవుని మందిరంలో వాడాలి. వాడకపోతే దేవుడు అక్కడే దాన్ని. అవునా కాదా? కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడు? శక్తి కొలది దేవుని సన్నిధిలో నాట్యం ఆడుచూ ఉండెను. ఈలాగున ఆర్భాటముతో దేవుని యొక్క మందసాన్ని దావీదు పురంలోని తీసుకొచ్చిన తర్వాత, ఆ యొక్క పురంలోనికి వచ్చిన తర్వాత దావీదు ఏం చేస్తాడంటే, ఆ మందసాన్ని వచ్చిన తర్వాత అందరిని ఆశీర్వదించి, అందరిని దీవించి, వారందరికీ ఆ యొక్క ఆహారాన్ని పంచిపెట్టి, ఆశీర్వాదాలతో నింపబడి దావీదు ఆశీర్వాదాల చేత నింపబడి తడిసి
ఆశీర్వాదాలన్నిటిని వెంట పెట్టుకొని దావీదు ఏం చేస్తాడంటే తన ఇంట్లోని అడుగు పెడతాడు. దావీదు మందసాన్ని తీసుకొచ్చిన తర్వాత, దేవుని ఇంటిని తీసుకొచ్చిన తర్వాత, ఆశీర్వాదాలన్నింటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, ఆ ఆశీర్వాదాలు ధరించుకొని దావీదు ఇంట్లోనికి వెళ్తే ఏం జరిగిందంటే, ఇంట్లో 20 వచనం, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, ఏం తీసుకొని వస్తున్నాడంటే దావీదు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రియ సహోదరుడా, నీవు ఆదివారమున దేవుని మందిరానికి వచ్చి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తావో నువ్వు దేని చేత నింపబడతావు? దేవుని ఆశీర్వాదాల చేత నింపబడి నువ్వు ఇంటికి ఆశీర్వాదం తీసుకుని వెళ్తావు. నువ్వు దేవుని మందిరాలను నువ్వు ఆరాధించట్లేవు అంటే నువ్వు ఆశీర్వాదాలు నీ హృదయంలో నింపుకోవట్లేదు, నీ ఇంటిలో నువ్వు నింపుకోవట్లేదు. అందుకే మన జీవితాల్లో, మన కుటుంబాలలో ఆ వెలితిని మనం చూస్తాం, ఆ కోల్పోయే సందర్భాలను మనం చూస్తాం. చూడండి, ఇక్కడ వచనం క్లియర్గా రాయబడి ఉన్నది 20 వచనంలో, తన ఇంటి వారిని దీవించుటకు అనగా దావీదు దేన్ని తీసుకొని వచ్చాడు? దీవెనలు తీసుకొని వచ్చాడు, ఆశీర్వాదం తీసుకొని వచ్చాడు, మేలును తీసుకొని వచ్చాడు. దావీదు తీసుకొని వచ్చి తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితీవని అపహాస్యము చేసినందున. ఈ రెండు వ్యత్యాసాలు నేను చూపించాలనుకుంటున్నాను. దావీదుకు దావీదు భార్యకు ఉన్న వ్యత్యాసం ఏంటో చూపించాలనుకుంటున్నాను. దావీదు ఎవరండి? రాజు. మీకాలు ఎవరు? రాజు భార్య. ఆఫ్టర్ ఆల్ రాజు కుమార్తె, రాజు భార్య, అంతవరకే. అవునా కాదా? రాజంతటి వాడే దేవుని మందిరంలో తగ్గించుకొని పని చేస్తూ, నాట్యము చేస్తూ, పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, తను ఆ ఎగురుడికి తన యొక్క వస్త్రాలు పోతూ ఉన్నా, జారిపోతూ ఉన్నా పట్టించుకోకుండా మైమరిచిపోయి, అందుకే దావీదుకు కీర్తనకారుడనే పేరు వస్తుంది. దేవుని గ్రంథంలో నాట్యం చేసే వ్యక్తి ఎవరంటే ఎవరు గుర్తుకొస్తారు మనకు? దావీదే. పాటలు పాడే వ్యక్తి అంటే ఎవరు గుర్తుకొస్తారు? దావీదే. దేవుని స్తుతించే వ్యక్తి అంటే ఎవరు గుర్తుకొస్తారు? దావీదే. అందుకే బైబిల్ గ్రంథం లేబడింది దావీదు కీర్తనలు. గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క 150 కీర్తనలు అన్ని దావీదే రాయలే. 150 కీర్తనలు అన్ని దావీదు రాయలే, కొన్నే రాసినాడు దావీదు. కానీ వాటన్నిటికీ మించి ఎవరి పేరు ఇవ్వబడింది? వాటికి దావీదు రాసిన కీర్తనలే. గమనించాలి మనం. అంత గొప్ప వ్యక్తే దేవుని మందసం ఇంట్లో, దేవుని మందసం ఎదుట దేవుని ఇంట్లో తగ్గించుకొని ఉంటే, ఆఫ్టర్ ఆల్ ఇంట్లో ఉండేటువంటి, పురములో ఉండేటువంటి భార్య ఏం చేస్తుంది? ఈ విలువ లేని పనికత్తెల ముందు నువ్వు ఇట్లా నాట్యం ఆడతావా అంటే దేవుని విషయాన్ని మర్చిపోయింది ఆమె. దేవుని మందసం అనే విషయం మర్చిపోయింది. ఇప్పుడు ఆమె అందరం ఎక్కేసరికి మైండ్లో ఏముంది అంటే ఆమెకున్న అంతస్తు, హోదా, గర్వం ఇవే తప్ప అసలు ఎవరు నా ముందు నాట్యం చేసిన విషయాన్ని మర్చిపోయింది మీకాలు. ఎందుకోసం నాట్యం చేసిన విషయాన్ని మర్చిపోయింది మీకాలు. నాట్యం చేసిన తర్వాత అసలు ఇంటిలోనికి ఏమి తీసుకొస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోయింది మీకాలు. ఎందుకు మర్చిపోయింది? అహంకారము కంటి పొరలను కప్పేసింది. ఆ ధనము, ధనాపేక్ష, ఆ అధికారం అనేది తన యొక్క ఆత్మీయ జీవితాన్ని మూసివేసింది, కప్పివేసింది. తన ప్రెస్టేజ్ చూసుకుంటుంది తప్ప దేవుని చూడట్లే. తనకున్న విలువను చూసుకుంటుంది తప్ప దేవుని మనసానికి విలువ ఇవ్వలే. తన అహంకారాన్ని చూసుకుంటుంది తప్ప దేవుని తను తగ్గించుకోవట్లే. ఎంతమంది భార్యలు లేరండి? ప్రార్థనకు వ్యతిరేకించే భార్యలు, ఆరాధనకు సహకరించని భార్యలు, పరిచర్యకు సపోర్ట్ చేయని భార్యలు కదా. భార్యలు ఆరాధనకి ఆటంకంగా మారింది, దేవుని ఇంటికి ఆటంకంగా మారింది. దావీదు ఏం చేశాడు పాపం? ఎంతో ఆశతోటి దేవుని మందసాన్ని నేను తీసుకొచ్చిన తర్వాత ఆశీర్వాదాలు నింపుకొని, నా ఇంటికి ఆశీర్వాదాలు పంచాలి, నా కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండాలి, నా ఇంటిలో ఆశీర్వాదాలు ఉండాలి, ఎంత ప్రేమతో జనులందరిని ఆశీర్వదించి తను నింపబడి ఇంటిలోనికి దీవించడానికి ఇంటికి వెళ్తే మీకాలు ఏం చేసింది? హీనంగా మాట్లాడింది, కించపరిచింది,
అవమానపరిచింది, దిగజార్చింది. నా భర్త ఏంది వాళ్ళ ఎదుట గిట్లా ఉండడం ఏంది? నువ్వు రాజువా లేకపోతే ఇంట్లో ఒంట్లో పని ఉండేవా? నువ్వు సింహాసనం మీద కూర్చోవాల్సిన వ్యక్తివి, బట్టలు ఇప్పుకొని ఎడ డాన్స్ చేయడం ఏంది? నా ఇజ్జత్ మొత్తం తీసినావు నువ్వు, నా పరువు మొత్తం తీస్తున్నావు నువ్వు బయట. నేనేంది, నా స్థాయి ఏంది, నువ్వేంది, నువ్వు చేసే పనులేంది? ఎంతగా దుఃఖపడినాడు కదా దావీదు గారు. చూడండి 21వ వచనంలో, దావీదు చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగూ క్లారిటీ ఇచ్చాడు మీకాలకి. హలో లిజన్ అని అంటున్నాడు. ఎగ్జాంపుల్ మన భాషలో, మీకాలు విను, నువ్వు నా భార్యవు కావచ్చు, ఒక రాజు కుమార్తెవు కావచ్చు, ఈ దేశానికి నువ్వు రానివి కావచ్చు, కానీ నేను ఎవరి సన్నిధిని నాట్యం చేశానో నాకు తెలుసు. ఏమంటున్నాడు తెలుసా? గొప్ప స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు మీకాలుకి. నీ తండ్రిని, మీకాలు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి, మొట్టమొదటి రాజు ఎవరండి ఇశ్రాయేలుకి? సౌలు. సౌలు కుమార్తె ఎవరు? అంటే సౌలు తర్వాత యాక్చువల్గా ఎవరు రాజు కావాలా? సౌలు కుమారుడు కావాలా, సౌలు సంతతి కావాలా. కానీ సౌలుతో ఫుల్ స్టాప్ పెట్టేసి ఎక్కడో గొర్రెల కాపలు గారుతున్నాడండి. దావీదుకి ఇచ్చిన దేవుడు రాజ్యాన్ని, రాజుగా ప్రతిష్ఠించిండు. ఆ విషయాన్ని మర్చిపోలేదు దావీదు. తను ఏ స్థితిలో ఉన్నాడు ఆ స్థితిలో నుండి రావడాన్ని దావీదు మర్చిపోలేదు. తను ఆ స్థితిలో నుండి హెచ్చించిన దేవుణ్ణి దావీదు మర్చిపోలేదు. మీకాలు చెప్తాను, ఈయనపరిచిన మీకాలతో అంటున్నాడు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి పక్కన పడేసి, నీ అయ్యను ఎగ్జాంపుల్, నీ తండ్రిని పక్కన పడేసి, ఆయన సంతతిని పక్కకు పడేసి విసర్జించి ఇశ్రాయేలీయులను తన ప్రజల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై, రాజుగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసితిని. దేవుడు ఎవరికి విలువించాడు? దావీదు ఎవరికి విలువించాడు? దేవునికి. దావీదు క్లారిటీ కలిగి ఉన్నాడు. అంటే ఎవరున్నా లేకపోయినా నేను ఎవరికి విలువిస్తా? నా దేవునికి. నేను ఏ స్థితిలో ఉన్నానో, ఏ స్థితికి వచ్చానో నా దేవునికి మహిమ. ఆ స్థితి ఇచ్చిన నా దేవునికి నేను ఆరాధిస్తా, ఆ దేవుని ముందు నేను తగ్గించుకుంటానని చెప్పి దావీదు ఏం చేశాడు? యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. 22 వచనం చూడండి, స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడగునని మీకాలుతో అనెను. అంటే ఆమె వెక్కిరించింది కదా, అలాగా ఎంత గొప్పగా నాట్యం చేశావని. దావీదు ఏమంటున్నాడు? ఇంకా అంతకంటే మరీ హీనమైనా సరే నేను ఇలాగే చేస్తాను. నువ్వు హీనపరిచిన పనికత్తెల ముందర ఇంకా హీనంగా నువ్వు పైన ఎంచినా, నన్ను ఇంకా నన్ను తక్కువ చేసినా, ఇంకా నన్ను ఘనహీనుడిగా చేసినా నేను మాత్రం ఇలాగే చేస్తా. ఎందుకో తెలుసా? నేను చేసేది నా దేవుని కొరకు, నేను చేసేది నా దేవుని ఇంటి కొరకు. ఇప్పుడు చూడండి 22వ వచనం చివరి భాగంలో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆరాధనకు ఆటంకపరిచి, ఆరాధనను తృణీకరించి, ఆరాధనకు విలువ ఇవ్వకుండా, దేవుని మహిమకు విలువ ఇవ్వకుండా, దేవుని ఆశలను నింపుకొని వచ్చినటువంటి దావీదుకు విలువ ఇవ్వకుండా ఈయనపరిచిన మీకాలు పరిస్థితి ఏమైందో చూద్దామా? మరణము వరకు సౌలు కుమార్తె మీకాలు ఏం చేయలేదు? పిల్లలను కనకుండెను. ఇంతకన్నా గొప్ప శిక్ష అని ఉంటుందా? దావీదుకు సంతానం ఉన్నది. దావీదు కుమారుడు ఎవరు? మహాజ్ఞాని అయిన సొలొమోను. అఫీషియల్ వైఫ్ ఎవరు ఇక్కడ? మీకాలు. అన్అఫీషియల్ వైఫ్ బత్షెబా. సొలొమోను మహారాజు ఎవరి కుమారుడు? బత్షెబా కుమారుడు. అఫీషియల్ వైఫ్ కుమారుడు ఎవరు? జీరో.
మీకాలు ఎప్పుడైతే దీవెనలు పంచడానికి దావీదు ఇంటిలోనికి వచ్చినప్పుడు దావీదుని హీనపరిచిందో, ఆ దీవెనలు మీకాలు జీవితంలోనికి ట్రాన్స్ఫర్ కాలేకపోయింది. దావీదు ఏం చేశాడు? దీవెనలు ట్రాన్స్ఫర్ చేద్దామని వచ్చాడు, పాస్ చేద్దామని వచ్చాడు ఒకళ్ళ నుండి ఒకళ్ళకి. మీకాలు ఏమైంది? స్టాప్ చేసింది అక్కడనే. దేవునికి విలువలే తనకు విలువించుకుంది, దేవుని సంధికి విలువలే తన రాజ్యానికి విలువించుకుంది, తన అంతస్తుకు విలువించుకుంది. మరణం వరకు ఏమైంది? పిల్లలు లేకుండా అయిపోయింది. ఆశీర్వాదాలు ఆగిపోయినాయి, దీవెనలు ఆగిపోయినాయి. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ ఆరాధనలో నువ్వు ఆశీర్వాదాల చేత నింపబడుతున్న విషయం నీకు తెలవదు. ఆరాధనలో నువ్వు ఆరోగ్యాన్ని పొందుకుంటున్న విషయం నీకు తెలవదు. ఆరాధనలో నువ్వు సమాధానాన్ని పొందుకుంటున్న విషయం నీకు తెలవదు. ఆరాధనలో నువ్వు దీవెనల చేత నింపబడుతున్న విషయం నీకు తెలవదు. నువ్వు దేవుని మందిరంలో నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధిస్తే దేవుడు నిన్ను ఆశీర్వాదాలు నింపుతున్న విషయం నీకు తెలవదు. నువ్వు ఒకవేళ ఆరాధిస్తే నా దేవుని నువ్వు ఇంటికి తీసుకుపోతున్న విషయం నీకు తెలవదు. ఆ గ్రహింపు లేదు మనకు. అందుకోసం ఏం చేస్తున్నాం? మనం ఆరాధించట్లే, ఆశీర్వాదాలు పొందుకోవట్లే, దీవెనలతో నింపబడట్లే. అదే స్థితి మన ఇంట్లో, అదే తక్కువ స్థితి, అదే లేని స్థితి, అదే కలిమి స్థితి, అదే ఎదుగుదల లేని స్థితి. మీకాలు వాళ్ళు. మీకాలుకు రాజ్యం ఉంది, రాజు ఉన్నాడు, అంతస్తులు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, సంపద ఉంది, సకలం ఉన్నాయి. కానీ తన గర్భంలో ఫలము లేదు. గొడ్రాలే, అన్నీ ఉన్న గొడ్రాలే. చూడండి ఒకే ఇంటిలో ఎంత కాంట్రాస్ట్. అంటే దీని అర్థం ఏంటంటే కుటుంబం ఫలించకపోవడానికి గల కారణం కూడా భార్య భర్తల్లో భర్త తప్పైన ఉంటుంది, భార్య తప్పైన ఉంటుంది. ఒకవేళ దావీదు భర్త ఆసక్తి కలిగి ఉన్నాడు, భార్య ఏమైపోయింది? ఆసక్తి లేదు, ఆశీర్వాదం లేదు. అవునా కాదా? ఇది పక్కన పెట్టేసిండు దావీదు. నువ్వు ఇదే అంటున్నావు, ఇంతకంటే హీనంగా నేను తయారవుతా దేవుని కొరకు, ఇంతకంటే ఇంకా నేను తగ్గించుకుంటా దేవుని కొరకు. ఎందుకంటే ఈ స్థితిలో నేను హెచ్చించిన దేవుడు నాకు సంతానం ఇయ్యడా? ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెట్టిన వ్యక్తికి, ఆ దేవునికి గర్భఫలం వేయడం దేవునికి లెక్క? ఇస్తాడు ఆయన? నువ్వు కాదు, దేవుడు గర్భఫలాన్ని మోసేసింది. మరణము వరకు మీకాలుకు సంతానము. నేను చెప్తున్నాను ఆ మాట, వాక్యం చెప్తున్నది. కారణం ఏంటంటే ఒక్కటే రీజన్. దావీదు మందసం ఎదుట నాట్యం ఆడిన సంగతిని చూసి మీకాలు ఏం చేసింది? హీనపరిచింది. ఆరాధన చేసి ఆశీర్వాదాలు నింపుకొని వచ్చిన దావీదుకు గడప దగ్గర ఆశీర్వాదాలు మూయబడ్డాయి. డోర్ మూసేసింది ఆశీర్వాదాలకి. ఇంట్లోనే డోర్ మూసేసింది. ఇంకేమొస్తాయి ఇంట్లోనికి? మనము కూడా ఆశీర్వాదాలు రాకుండా మన హృదయాన్ని మూసేసి దేవుడిని పూర్ణ హృదయంతో ఆరాధించమంటే ఆ హృదయాన్ని మనం మూసేసుకొని దేవుడా అంటే ఆశీర్వాదం మన జీవితంలోనికి వస్తాయా? రావు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం 5 వ్యక్తులు మనం చూసాము. అంటే 5 సందర్భాలు. దేవుని మందసము, ఉజ్జా, నెక్స్ట్ ఉబేదేదోము, దావీదు, మీకాలు. దేవుని మందసం ఎక్కడ ఉంటే ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. ఎందుకంటే దేవుని ఇల్లు కాబట్టి. మందిరం ఎక్కడుంటే ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయి. ఆ మందిరానికి నువ్వు రావాలి, ఆ మందిరంలో నువ్వు ఉండాలి, ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి. నెంబర్ 2, దేవుడికే సహాయం చేయాలని అనుకున్నాడు ఉజ్జా, మరణించిండు. దేవుని విషయంలో మనం నోరు జారొద్దు, శాపాన్ని పొందుకోవద్దు. అది ఏ విషయమైనా మనకు అనవసరం, మన లిమిట్లో మనం ఉండాలి. నెంబర్ 3 ఎవరు? ఉబదేదోము ఇంటిలో దేవుని మందసం ఉన్నది. దేవుడు తన ఇంటిని, తనకును తన కలిగిన అంతటిని దేవుడు ఆశీర్వదించాడు. నీ ఇంటిలో ఎప్పుడైతే దేవుని వాక్యం ఉంటుందో, నీ ఇంటిలో ఎప్పుడైతే దేవుని ఆరాధన ఉంటుందో, నీ ఇంటిలో ఎప్పుడైతే దేవునికి మహిమ ఉంటుందో, నీ ఇంటిలో ఎప్పుడైతే దేవునికి వాక్యం ఉంటుందో, నీ ఇల్లు కూడా ఆశీర్వదింపబడుతుంది. నీకు కలిగినవన్నీ ఆశీర్వదింపబడతాయి. ఈ కాలంలో మనం పెట్టుకునే పేరును తెలుసా? గృహ కూడిక. దేవుని ఇంటిని మన ఇంటిలోని పిలవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక మార్గం ఏంటంటే గృహ కూడిక. ఆ గృహ కూడికలో సేవకుడుగానే సంఘమంతా వచ్చి మన కుటుంబం కొరకు ఎప్పుడైతే వెలుగెత్తి ప్రార్థిస్తారో నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు.
ఆ నీతిమంతుల సమూహం వచ్చి మన ఇంటిలో చేరి మోకరించి మన కొరకు, మన కుటుంబం కొరకు, మన కలిగినంతటి కొరకు ఎప్పుడైతే ఎలుగెత్తి ప్రార్థిస్తారో ఆ ఇల్లంతా దేవుని వాక్యం చేత, ఆశీర్వాదం చేత, మహిమ చేత నింపబడి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ ఇంటిలో ఉన్న చీకతంతా వెళ్ళిపోతుంది. అనారోగ్య పరిస్థితులన్నీ కుదుటపడతాయి, ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడతాయి. ఎందుకో తెలుసా? దేవుని ఇల్లు నీ ఇంటిలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ 4వది దావీదు. శక్తి కొలది దావీదు నాట్యం ఆడెను. శక్తి కొలది దావీదు ఆరాధించెను. ఆ శక్తి కొలది చేసినాడు కాబట్టి శక్తికి మించి దేవుడు దావీదుని ఆశీర్వదించాడు, దీవించాడు, గొప్ప రాజుగా నియమించాడు దేవుడు. దావీదు పాపము చేసినప్పటికీ దేవుడు శిక్షించే రీతిలో శిక్షిస్తూ మరలా ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఇప్పటికీ మన పరలోక రాజ్యం పోయినాక ఎవరి సింహాసనం అని ఉంటుంది? దావీదు సింహాసనము. దావీదు పాపం చేశాడు కానీ సింహాసనం పేరు కొట్టేలే దేవుడు. ఒకవేళ మనము తెలిసి తెలియక పాపాలు చేసి దేవుని మందిరంలో ఒప్పుకొని విడిచిపెడితే అదే పేరు నీకు దేవుడు ఎల్లకాలం ఉంచుతాడు. అర్థమవుతుందా? దావీదు స్థితి అది. ఇక మీకాలు దేవునికి విలువకుండా, ఆరాధనకు విలువకుండా, దేవుని సన్నిధికి విలువకుండా, దేవునికి సన్నిధానికి దూరంగా జీవిస్తూ, దేవుని ఆరాధనకు దూరంగా జీవిస్తూ, దేవుని ఇంటికి దూరంగా జీవిస్తూ ఆరాధించే వ్యక్తుల్ని దేవుని సన్నిధానంలో తన భర్త ఆయన కుర్చీలు దూడుస్తున్నానో, లేకపోతే అండ్లు దోముతున్నానో, లేకపోతే ఆకిలుపుతున్నానో, ఏంది నా భర్త ఏంది, నా భర్త పొజిషన్ ఏంది, లేకపోతే ఆయన స్థితి ఏంది, నా భర్త ఇక్కడ ఇట్లా చేయడం ఏందని తనేమనుకున్నది? తన భర్తని హీనపరుచుకున్నది, దేవుని సన్నిధిని హీనపరిచింది. అదన్నీ చూస్తున్న దేవుడు ఏం చేశాడు? తనకు రావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చాడు. మోకరించుదాం, అందరం మోకరించుదామా?